ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. हरे कृष्ण. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో 4వ భాగం గురించి తెలుసుకుంటున్నాం. 3వ భాగంలో చివరగా మనము ప్రభుపాదుల వారు బోరి అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. ఎందుకంటే అందరూ కూడా మద్యానికి బానిసలయ్యి అందరూ ప్రభుపాదుల వారికి చాలా కష్టాలను ఇచ్చే విధంగానే ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతం నుంచి ప్రభుపాదుల వారు ఇంకొక ప్రాంతానికి రావడానికి నిర్ణయించుకున్నారు. అది మైకేల్ అనే ఒక వ్యక్తి మూలంగా ప్రభుపాదుల వారు ఆ యొక్క ఏ ప్రాంతం అది 2nd Avenue 26 ఆ భవనం యొక్క నెంబరు, ఆ ప్రాంతంలోకి వాళ్ళు రావడం జరిగింది. అది 2 గదుల ఉన్నటువంటి గృహం అన్నమాట. దానికి నెలకు $125 ఇవ్వాలని ఆ యొక్క అధికారి ఆ యజమాని చెప్పడము జరిగింది. తర్వాత ఒప్పుకొని ఆ యొక్క ధనాన్ని కూడా మైకేల్ తర్వాత కార్ల్ అనే అతను వాళ్ళిద్దరు కూడా దానిని పే చేయడం జరిగింది. ఆ ప్రదేశానికి వాళ్ళు అన్ని వస్తువులను తీసుకొని షిప్ చేయడం జరిగిందనమాట. అది చెప్పిన విధంగా 2 గదులు కదా, ఆ 2 గదులలో ఒక గదిని పూజ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఒక గది, ఇంకొక గదిని కార్యాలయంగా వాళ్ళు ఎంచుకున్నారనమాట. అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా ఆ ప్రదేశంగా. ఇక ఆ 2వ గది కార్యాలయము అని అన్నప్పుడు అక్కడ కొన్ని వస్తువులను మనము అరేంజ్ చెయ్యాలి అనుకొని అక్కడ ఒక పెట్టెలాగా ఉన్న దానిని వాళ్ళు వ్రాత బల్లలాగా దాని మీద మంచి వస్త్రాన్ని వేసేసి దాని మీద టైప్ రైటర్ను ఉంచి వివిధ గ్రంథాలను అంతా కూడా అక్కడ ఉంచడం జరిగిందనమాట. అక్కడ బోరీ ప్రాంతంలో ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే యువకులందరూ వచ్చేవారో అదేవిధంగా అందరూ అక్కడికి మధ్యతరగతి కుటుంబీకులే వచ్చేవారు. చాలామంది నిరాశ్రయులుగా ఉన్నవారే ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చేవారు కదా. అదేవిధంగా ఈ యొక్క 2nd Avenue ఈ ప్రాంతంలో కూడా ప్రభుపాదుల వారికి యువకులు చాలామంది వచ్చేవారనమాట. అలాంటి యువకులలో చాలామంది సంగీత విద్యాకారులు ఉన్నారనమాట. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళే ఇక్కడ వచ్చిన వాళ్ళకు చాలామంది నిరాశ్రయులుగా ఉన్నవారు అలాంటి వాళ్ళే ఇక్కడ. అప్పుడు ప్రభుపాదుల వారు ఆలోచించారట, ఏమిటంటే అమెరికా అనే దేశము సుసంపన్నమైన దేశంగా అందరూ చెప్తారు, కానీ ఈ ప్రాంతంలో కూడా ఇలాంటి మధ్యతరగతి కుటుంబీకులు నిరాశ్రయులైన వారే చాలామంది ఉన్నారు కదా అని ప్రభుపాదుల వారు చాలా ఆశ్చర్యపోయారట.
ఇక అలాగా వ్యక్తులందరూ రావడము, అక్కడ కూడా సాంగత్యము అందరితో ఏర్పడి చక్కగా ప్రభుపాదుల వారు కీర్తన చేస్తూ హరినామాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులలోనే ఒక వ్యక్తి హోమ్వార్డ్ వీలర్ అనే అతను పరిచయం అయ్యారు. మనకి ఇది వరకు హోమ్వార్డ్ స్మిత్ అనే అతను పత్రికా విలేకరు ప్రభుపాదుల వారికి బోరీలో పరిచయం అయ్యి ప్రభుపాదుల వారి గురించి పత్రికలలో అన్ని విషయాలను సేకరించి ఆయన చెప్పేవారు కదా. అదేవిధంగా ఇక్కడ ఇతను హోమ్వార్డ్ వీలర్ అనే అతడు ప్రభుపాదుల వారికి పరిచయం అయ్యారనమాట. ఇక ప్రభుపాదుల వారికి కొద్దిగా పర్లేదు, అందరినీ మనము చైతన్యంలోకి తీసుకొస్తున్నాము అని నిశ్చయించుకొని ఆయన ఏం చేశారు, ఇక భగవద్గీతను ప్రచారం చెయ్యాలి అని చెప్పి అనుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారనమాట. ఒక సోమవారం రోజు, తర్వాత బుధవారం రోజు, శుక్రవారం, మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, ఈ 3 రోజులలో ప్రతిరోజు నిత్యము 7ంటికి రాత్రి ఈవినింగ్ సమయం 7 నుంచి 9 వరకు కీర్తనలు చేస్తూ వచ్చిన వారందరికీ కూడా భగవద్గీతను తెలియచేయాలి, ప్రచారం చెయ్యాలి, కృష్ణ భగవంతుని యొక్క వివరణలన్నీ తెలియచేసి వాళ్ళల్లో చైతన్యం తేవాలి అని ప్రభుపాదుల వారు నిర్ణయించుకున్నారనమాట. కాబట్టి అలాగ నిర్ణయించుకొని ఒకరోజు అందరూ కూడా సమావేశం అయ్యారనమాట సాయంత్రం వేళ. ఆ రోజు ప్రభుపాదుల వారు భారతదేశం నుండి తెచ్చినటువంటి కరతాళాలు వాటిని అన్నింటిని కూడా అక్కడ ఉన్న కొంతమందికి ఇచ్చి వారికి అందరికి కూడా ఏ విధంగా ఆ కరతాళాలను ఉపయోగించాలి లయబద్ధంగా అన్న విషయాన్ని వాళ్లకు వివరించి, తరువాత ప్రభుపాదుల వారు చక్కగా హరే కృష్ణ మంత్రాన్ని చెప్పడం మొదలుపెట్టారనమాట. ఎప్పుడైతే ఆయన కంఠం నుంచి ఆ హరే కృష్ణ మంత్రం వస్తున్నసరికి అందరూ స్తబ్దులైపోయారు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, నేను చెబుతాను, తర్వాత మీరందరూ కూడా ఆ యొక్క కీర్తనను మీరు చెప్పండి అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుపాదును అనుసరిస్తూ ఆ అద్భుతమైన కీర్తనను పాడుతూ అందరూ కూడా అంత తన్మయత్వంలో ఉన్నారట. అప్పుడు ప్రభుపాదుల వారికి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అందరినీ శ్రీకృష్ణ భగవానుని యొక్క సేవలో నెలకొల్పేటట్లుగా చేయగలిగారు. ఇది ఎవరి యొక్క కృప? భగవంతుని యొక్క కృప. భగవంతుడు ఎవరి ద్వారా చేయిస్తున్నారు? ఆయనకు అంతరంగిక సేవకుడైన ప్రతినిధి, ఆ ప్రతినిధే గురువు. అలాంటి గురువు ద్వారా వారిని అందరినీ, అక్కడ చెప్పారు కదా, అందరూ మధ్యతరగతి కుటుంబీకులే, చాలా దయానీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే. అలాంటి వారిని కూడా ఆ కృష్ణ చైతన్యంలో తీసుకురావడానికి ప్రభుపాదుల వారు ఆలోచించారు. కాబట్టి అప్పుడు చాలా ఆనందపడ్డారట ఆ రోజు. అలాగా కీర్తన జరుగుతూ ఉన్నది. తర్వాత ప్రభుపాదుల వారు భగవద్గీత గురించి కాస్త ఆయన స్పీచ్ ఇస్తున్నారనమాట. ఆ సమయంలో ఒక వ్యక్తి మద్యాన్ని సేవించి ఉన్నాడు. ఆ వ్యక్తి అలాగే తూలుతూ ఆ ప్రదేశానికి వచ్చి ప్రభుపాదుల వారితో ఏం చెప్పారు, గురువుగారు, నేను మీకోసము ఒక వస్తువుని తెచ్చాను అని చెప్పారట. ప్రభుపాదుల వారు సీరియస్గా భగవద్గీత గురించి చెప్తున్నారు. కాబట్టి ప్రభుపాదుల వారు చెప్పారు, మేము ఇప్పుడు గొప్ప విషయాన్ని చర్చించుకుంటున్నాము అని చెప్పేసరికి ఆ వ్యక్తి అదే విధంగా ఎలాగ వచ్చారో అదే విధంగా తిరిగి వెనుకకు వెళ్ళిపోయారట. తర్వాత ఆయన వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఒక 5 నిమిషాలకి మళ్ళీ రావడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క చేతిలో టిష్యూ పేపర్స్, ఆ యొక్క పూర్తిగా ఒక ఇది ఉన్నది. దానిని ఆయన తీసుకువెళ్ళి వాష్రూమ్ వాళ్ళు యూజ్ చేసే ఆ ప్రదేశంలో ఆ టిష్యూ పేపర్ని ఉంచేసి, తర్వాత బయట వచ్చి హాలులో వాష్రూమ్, మనము పింగాణి యొక్క షింక్ ఉంటుంది కదా,
ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకునే ప్రాంతం. ఆ ప్రాంతంలో కొన్ని రుమాలును అంటే కర్చీఫ్లను అక్కడ ఉంచారట. ఉంచి ప్రభుపాదుల వారిని చూసి సంతోషంగా ఆయన చిరునవ్వుతూ తిరిగి వెళ్ళిపోయారట. ప్రభుపాదుల వారికి చాలా ఆశ్చర్యమైంది. అలాగ మద్యం సేవించిన వ్యక్తి కూడా తన వంతు ఒక సేవా కార్యక్రమాన్ని అక్కడ చేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనూ ప్రభుపాదుల వారు చెప్పారట, చూడండి, అతడు మద్యం మత్తులో ఉంటే కూడా తన కర్తవ్యంగా తనకు తోచిన విధంగా ఒక సేవను అంటే ఇక్కడ అందరూ వచ్చి ఉపయోగించుకుంటారు కదా, వాష్రూమ్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకునే షింక్ కానీ వాటిల్లో ఏమి అవసరము అన్నది గుర్తించి ఆ వ్యక్తి తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే అందరి హృదయంలో పరమాత్మ ఉంటారు, కానీ ఎవరైతే అది గుర్తించగలుగుతారో వారికే అలాంటి సేవాభావం అనేది కలుగుతుంది. అప్పుడు ఆ రోజు కూడా ప్రభుపాదుల వారు ఆ నిమిషము చాలా ఆనందపడ్డారట. అంటే ఇలాంటి మనుషులు మారుతున్నారు అని ఆయనకు చాలా సంతోషమైందట. ఇక ప్రభుపాద ఏం చేశారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కృష్ణ చైతన్య ఉద్యమంలో అందరినీ పాల్గొనేలాగా చేసి అందరికీ కూడా ఆ భక్తిని ప్రసాదించాలి. కాబట్టి ఒక 7 నిర్ణయాలను ఆయన ప్రతిపాదించారనమాట. ఏమిటి ఆ ఆశయాలు? 7 ఆశయాలను ఆయన పొందుపరిచారు అంటే, ఒకటి, సమాజానికి అవసరమైనటువంటి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చెయ్యాలి. అందులోని స్పిరిచువల్ అంటే ఏమిటి అన్న విషయాలను అందరికీ కూడా తెలియజేసే విధంగా అందులోని మెలకువలను తెలియచేయాలి అని అనుకున్నారు. ఇక రెండవ విషయంగా శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము అలాంటి వాటిలోని ఆ విషయాలన్నింటినీ కూడా యథాతథంగా అందరికీ తెలిసే విధంగా ప్రచారాన్ని చెయ్యాలి. ఇక వచ్చినటువంటి సభ్యులందరినీ కూడా సాంగత్యంగా ఏర్పాటు గేదర్ చేయాలి. అలాగ అందరినీ ఒక సాంగత్యంలో ఉంచి ఒక గురువు ద్వారా వాళ్లను భగవంతుని వద్దకు తీసుకునే ఆ మార్గాన్ని వాళ్లకు తెలియచేయాలి. అది ఒక నిర్ణయంగా చేశారు. ఇక సంకీర్తనోద్యమాన్ని శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఎంత చక్కగా ఆయన చేసేవారు. సంకీర్తనోద్యమం ఏంటి, ప్రతి వీధుల్లో గల్లీలోనూ హరినామాన్ని చెబుతూ అందరినీ కూడదీసుకొని వెళ్ళి తిరిగి మందిరానికి చేరుకొని ఆ యొక్క ఉత్సవంలాగా జరిపించడము. ఆ చైతన్య మహాప్రభుల వారు ఆ సంకీర్తనోద్యమం చేస్తున్నప్పుడు ఆయనతో మనుషులే కాదు పశుపక్ష్యాదులన్నీ కూడా ఆయన వెంబడి వచ్చేయట ఆ విధంగా. కాబట్టి అంతటి మహత్తరమైన అద్భుతమైన శక్తి ఆ యొక్క హరినామంలో ఉంది. కాబట్టి దానిని అందరికీ తెలియచేయాలి అని ఇంకొక ఆశయంగా చెప్పారు. తర్వాత అందరినీ సత్సాంగత్యంలో ఉంచారు కదా, వారందరూ కూడా నిత్యము హరినామాన్ని జపించే విధంగా ఆ హరినామం యొక్క మహిమను తెలుసుకునే విధంగా చేయాలి అన్నది ఇంకొక ఆశయం. చివరగా శ్రీమద్ భగవద్గీత, భాగవతము ఈ పుస్తకాలన్నీ ఉంటాయి కదా, వాటినన్నింటిని కూడా భక్తులుగా ఉన్నటువంటి వారి చేత వితరణం చేయించాలి. పుస్తకాలు అందరికీ చేరితేనే కదా అందులోని విషయాలను వాళ్ళు గ్రహించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, భగవంతుని గూర్చి అనుభూతిని పొందగలుగుతారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా చెయ్యాలని ఇలాంటి 7 ఆశయాలను ప్రభుపాదుల వారు నిర్ణయించారనమాట. ఈ విధంగా చక్కగా అక్కడ చేరినటువంటి శిష్యులతో రోజులలాగా గడుస్తున్నాయి. ఒకసారి ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి హావర్డ్ వీలర్, తర్వాత కీత్ అనే అతను, వాలి అనే ముగ్గురు కలుసుకొని ప్రభుపాదుల వారికి ఒక సర్ప్రైజ్ అంటే ఆయన ఆనందపడే విధంగా, అంటే ప్రభుపాదుల వారు ఒక్కరే కదా అన్నింటినీ చూసుకుంటున్నారు కదా, అన్ని కష్టమైనా ఆయనే తీసుకుంటున్నారు, సంతోషమైన అందరికీ పంచుతున్నారు. కాబట్టి ఆయన్ని సంతోషపరచాలి అని అనుకొని ఆ 2 గదులు ఉన్నాయి కదా, ఒక గది పూజ గది,
ఆ పూజ గదిని చక్కగా అలంకరింపచేయాలి అని అనుకొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో చాలా రోజులుగా వేసి ఉన్న ఆ కట్టెయిన్లన్నింటినీ తీసివేసి శుభ్రంగా ఉతికి కట్టెయిన్లు వేశారు. తర్వాత ఆ మధ్య గోడలో శ్రీ రాధాకృష్ణుల చిత్రపటాన్ని అమర్చారు. మిగతా భారతదేశం నుంచి తీసుకొచ్చినటువంటి మిగిలిన చిత్రపటాలన్నింటినీ కూడా చుట్టూతా ఇది చేయడం జరిగింది. తర్వాత ఆ ప్రదేశంలో పూర్తిగా పువ్వులతో అలంకరించారనమాట. ఆ పూజ గదిని ఒక ధామంలాగా తయారు చేశారు. తర్వాత ప్రభుపాదుల వారు కూర్చోవడానికి ఒక వేదికలాగా తయారు చేసి మెత్తటి పరుపును వేసి ఆయన గోడకు ఆనుకొని ఉంటారు కాబట్టి ఒక దిండుని కూడా అక్కడ ఏర్పాటు చేసి అంత శుభ్రంగా అనమాట. వాటిని అంతా కూడా ఒక సుందరమైనటువంటి మనం ఒక బృందావనంలో మందిరంలో ఉంటే ఎంత ఆనందం వేస్తుంది మనకి. ఆ విధంగా అక్కడ అంత రహస్యంగా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి 2 రోజులుగా ఆ పనులన్నీ చేశారు. తర్వాత సాయంత్రం 7ంటికి ప్రభుపాదుల వారి వచ్చి అక్కడ ప్రచారం చేస్తారు కదా. ఆ సమయము ప్రభుపాదుల వారు ఆ గదిలోనికి వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు చాలా ఆశ్చర్యపోయారట. ఇంత అద్భుతంగా ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేశారు అంటే వీళ్ళందరూ కూడా ఆ కృష్ణ భక్తిలో ఆ కృష్ణను భగవంతునికి సేవ చేయడంలో ఎంత పురోగతి చెందారు అని ప్రభుపాదుల వారు ఆయన హృదయం అంత ఆనందంతో పొంగిపోయి వారిని అందరినీ కూడా అలాగే ఆలింగనం చేసుకున్నారట. అంతటి సంతోషంతో ఆ విధంగా ఆ శిష్యులందరూ కూడా ప్రభుపాదుల వారిని తృప్తిపరిచే విధంగా చేస్తున్నారు. అంటే ఏదైనా కానీ మనము కృష్ణ భగవాన్ని ఆయన ప్రీత్యర్థము ఆయన్ని తృప్తిపరిచిన విధంగా మనకు ఇదైన గురువులను కూడా వారు ఏ విధంగా మనకు నిర్దేశాలను ఇస్తారో వారికి దాన్ని తిరిగి అప్పచెప్పాలి. ఆ గురువులు సంతృప్తి పడాలి. వారు అంత కష్టపడుతున్నందుకు వారికి తిరిగి ఆ ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఆ గురువు చాలా ఆనందపడతారు. అదే ఇక్కడ వచ్చి ఆ శిష్యులు గురువుకి ఇచ్చినటువంటి ఒక దక్షిణ లాగనమాట. అందుకే ఆయన ఉప్పొంగిపోయారు ప్రభుపాదుల వారు. ఇక ఆ విధంగా జరుగుతూ ఉన్నది. 1966 సంవత్సరం 1966 ఆగస్టు మంత్ వచ్చేసింది. కరెక్ట్గా ప్రభుపాదుల వారు ఎప్పుడు 1965లో ఆగస్టు 13న ఆయన కలకత్తా నగరం నుంచి జలదూత నౌకలో ప్రయాణమయ్యి రావడం జరిగింది కదా. సరిగ్గా సంవత్సరం రోజులు అవుతుందన్నదనమాట. 1966 ఆగస్టు పడింది. కానీ ప్రభుపాదుల వారికి మొదట 2 నెలలే అనుమతి ఇచ్చారు. కానీ ఆయన ఇక్కడే ఉండాలి, ఆయన చేసేటువంటి ఆ భక్తి విషయాలు అన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి వారు ప్రభుపాదుల వారిని అక్కడే ఉంచడానికి ప్రయత్నించి మళ్ళీ ఆయనకు అనుమతి పత్రాన్ని తీసి ఇచ్చారనమాట. కాబట్టి ఆయన స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. ఇక ఆగస్టు నెల కాబట్టి ఆ న్యూయార్క్ ప్రాంతంలో చాలా విపరీతమైన ఉష్ణోగ్రతలు అనమాట. కానీ ప్రభుపాదుల వారు ఇంత ఇదిగా ఉంటుందని ఊహించలేదు. మన ఇండియాలో కూడా వేసవి కాలంలో బృందావనం, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చాలా విపరీతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువగా ఉన్నది. కానీ ప్రభుపాదుల వారు వచ్చేటప్పుడు ఆలోచించారు ఏమిటి అంటే, మనము అమెరికాకు వెళ్తున్నాము, అక్కడ అందరు కూడా చాలామంది చెప్పగా విన్నది ఏమి, మాంసపు ఇవే ఎక్కువగా తింటారు, మాంసాన్ని తింటారు, సాధారణంగా వెజిటేరియన్స్ తక్కువ ఉంటారు అని విన్నారు. కానీ ప్రభుపాదుల వారు ఇక్కడికి వచ్చాక అన్ని భారతదేశంలో ఏవేవి దొరుకుతాయో అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. ఆయనకు అనుమతి పొడిగించబడింది కాబట్టి ఎలాంటి కష్టం లేకుండా ఆయన జీవితము సాఫీగా కొనసాగుతూ ఉన్నదనమాట. ఇక శిష్యులందరూ కూడా కొద్ది కొద్దిగా వారి యొక్క పురోగతిలో చాలా ఇదిగా ఉంటున్నారు. అవన్నీ చూసేసరికి ప్రభుపాదుల వారికి చాలా ఆనందం వేసింది. ఇక ప్రభుపాదుల వారు కూడా రచనలు చేస్తున్నారు. బుక్స్నంతా కూడా అదే ప్రింటింగ్ ఇచ్చేయడము అలాంటి పనుల్లో కూడా ఆయన ఇదయ్యారనమాట. ఇక ఈ భక్తులంతా సత్సంగంలో చేరారు కదా,
మాలలు కూడా కొద్దిగా జపిస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారు అనుకున్నారు, వీళ్ళందరినీ కూడా దీక్ష వరకు తీసుకువెళ్ళగలిగితే ఇంకా నైపుణ్యంగా వారు వృద్ధిలోకి వస్తారు. కానీ మన భారతదేశంలోని బ్రాహ్మణులు, వైష్ణవులు ఆ విధంగా ఆచరణలో నియమాలు వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళని ఒకసారి అందులోకి తీసుకొచ్చామనుకోండి, తప్పకుండా వారు ఆమ్, తర్వాతనైనా కానీ ఆ యొక్క సఫలీకృతాన్ని పొందగలుగుతారు అని ప్రభుపాదుల వారు నిర్ణయించారనమాట. ఏ విధంగానైనా కృష్ణ చైతన్యంలో వారిని ముందుకు తీసుకురావాలి. ఇదంతా కూడా ఆ భగవంతుని యొక్క కరుణ, కృప, కటాక్షం ఉంటే తప్పకుండా జరుగుతుంది అని నిర్ణయించారనమాట. తర్వాత ప్రభుపాదుల వారు వారికి తెలియచేసే విధంగా వారిని అందరినీ కూర్చోబెట్టుకొని నిత్యము చెప్తూ ఉండేవారు. ఏమని? నేను చిన్నప్పటి నుంచే ఇలాంటి భక్తిలో వచ్చాను. మా తండ్రి గారి యొక్క ఇష్టం, ఆయన తండ్రి గారు కూడా అలాగే ఉన్నారు కదా, కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేను ఈ విధంగా వచ్చాను అని ఆయన బాల్యం నుంచి ఆయన కృష్ణ చైతన్యంలోకి ఏ విధంగా వచ్చారు, ఎంత కష్టాలు పడ్డారు, ఒంటరిగా ఎలాంటి పోరాటం సాగించి వచ్చారు అన్న విషయాలను అందరినీ అక్కడ ఉన్నటువంటి భక్తులను అందరినీ కూర్చోబెట్టి ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉండేవారట. అవన్నీ వారు వినగా వినగా భగవంతుని యొక్క ప్రసాదాన్ని తింటున్నారు, తర్వాత నామాన్ని జపిస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ కూడా ఆ యొక్క ప్రభుపాదుల వారు అంటే ఒక ప్రాణంలాగా, వారంటే అంత ప్రియంగా అయిపోయే విధంగా వారు అయ్యారనమాట. చాలామంది శిష్యులు కూడా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఆ శిష్యులందరికీ ఒక్కొక్క సేవలను ఇస్తూ వారికి అన్ని తెలియచేసేవారు. సేవలు అదే ప్రభుపాదుల వారి దగ్గర ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే, ఆ సేవలన్నింటినీ తాను చేస్తూ శిష్యులకి కూడా దాన్ని అప్పగించి వారిని అందరినీ కూడా చేపిస్తూ ఆనందాన్ని పొందే విధంగా చేసేవారనమాట. ఇక్కడ కీత్ అనే ఒక భక్తుడు మధ్యాహ్న సమయంలో భోజనము తయారు చేయడం, ఆ యొక్క వంటశాలలో ఉండి అలాగా చేసేవాడనమాట. అప్పుడు ఆ యొక్క కీత్ ఒకరోజు ప్రభుపాదుల వారితో అన్నారు, గురువు గారు, నేను మీకు శిష్యుడిగా అవ్వచ్చా అంటే పూర్తిగా దీక్ష తీసుకొని ఆ విధంగా మీకు శిష్యుడిగా అవ్వచ్చా అన్నప్పుడు ప్రభుపాదుల వారు చాలా సంతోషించారు. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను కదా, నువ్వు ఎంత చక్కగా ప్రసాదాన్ని వండి భగవంతుడికి భోగా అర్పిస్తున్నావు, సేవల్లో పాల్గొంటున్నావు. కాబట్టి నీకు తప్పకుండా దీక్షను ఇచ్చి నీకు కృష్ణదాస అనే పేరును కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటే చూడండి, అక్కడ గురువు శిష్యుడికి ఆ బంధం చూడండి. ఆయన అడగడము, ఈయన కూడా మనసులో అదే అనుకుంటున్నాడు, ఇతనికి దీక్ష ఇవ్వాలి అని. కాబట్టి కలిసింది అక్కడ ఇద్దరి మనస్సులు, అదే సంతోషపడ్డారనమాట. ఇక ప్రభుపాదుల వారు ఆ యొక్క మాలలు చేస్తారు కదా వాళ్ళు, అందులో 108 పూసలు ఉంటాయి. ఆ పూసల యొక్క ప్రాముఖ్యతను వారికి అంతా తెలియజేస్తూ, ఈ 108 పూసలు ఏమిటి? మనకి ఉపనిషత్తులు 108 ఉన్నాయి. అదేవిధంగా బృందావనంలో భగవంతునికి ప్రియమైనటువంటి గోపికలు 108 మందికి ప్రతీక ఈ పూసలు. కాబట్టి దీనిని మనము హరినామాన్ని ఉచ్చరించేటప్పుడు భగవంతుని ఆ పాదార చరణాలను గుర్తు చేసుకుని మనము దానిని పరిపూర్ణంగా మనం పఠించాలి అనే ఆ విషయాన్ని కూడా వాళ్ళకి అందరికి కూడా తెలియచేశారనమాట. ఇక జన్మాష్టమి వచ్చింది. సరిగ్గా ప్రభుపాదుల వారు జన్మాష్టమిని ఆయన బయలుదేరిన 4వ రోజు అలాగా అదే 1965 20వ తేదీన ఆయన ఇక్కడ జలదూత నౌకలో కృష్ణాష్టమిని జరుపుకున్నారు. అంటే బ్రహ్మాండంగా కాకపోయినా అక్కడ ఉన్నటువంటి వారికి అంతా కూడా ప్రసాదాన్ని ఇచ్చి తెలియజేశారు కదా. మరుసటి రోజు ప్రభుపాదుల వారి యొక్క జన్మదినం. కానీ ఇక్కడ ఏమిటి, ఈ ప్రదేశంలో శిష్యులందరూ గుమికూడి ఉన్నారు. అంతేకాకుండా అందరూ
భక్తి చైతన్యంలో ఉన్నారు. ఈసారి కృష్ణాష్టమిని బాగా జరుపుకోవాలి, ఉత్సవంలాగా చేయాలి అని ప్రభుపాదుల వారు నిర్ణయించారనమాట. దానికోసం ప్రభుపాదుల వారు అందరికీ వారి వారి సేవల్ని అప్పగించారు. తర్వాత ప్రభుపాదుల వారు వారిని అందరినీ కూర్చోబెట్టి కృష్ణాష్టమి రోజు ఎలాంటి ఉపవాసాన్ని మనము ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ, పూర్తిగా నిర్జలగా ఉండవచ్చు అంటే జలాన్ని తాగకుండా ఆ రోజంతా కూడా భగవంతుని కోసం ఉండవచ్చు. ఒకవేళ అది లేని వారైతే జలాన్ని తీసుకొని ఉండవచ్చు. ఒకవేళ అది కుదరదు అంటే పాలు, పండ్లు ఇలాంటివన్నీ తీసుకొని భగవంతుని కోసం ఉపవాసం ఉండి, ఆయన 12ంటికి అర్ధరాత్రి కదా, అంతవరకు ఆ యొక్క ఏకాదశి ప్రసాదంని తీసుకుంటూ అలాగా గడిపి తర్వాత అభిషేకం అంతా చూసుకొని తర్వాత ఆ ఏకాదశి ప్రసాదాన్ని సేవించవచ్చు అన్నట్టుగా ప్రభుపాదుల వారు తెలియజేయడం జరిగిందనమాట. ఇవన్నీ ప్రభుపాదుల వారు స్వయంగా వారికి చెప్పి చేయడము అలాగ అవ్వడం వల్ల ఆ శిష్యులందరికీ కూడా చాలా ఆనందం వేస్తుందన్నమాట. ఇక అలాగా చేస్తున్నప్పుడు ఒక శిష్యుడు ఒక సందేహాన్ని అడిగాడనమాట. ఏమిటి అంటే, ప్రభుపాదుల వారితో, గురువుగారు మీరు చెప్పారు గురువుల్ని మనము భగవంతునితో సమంగా గౌరవించాలి అని చెప్పారు కదా, అది మేము ఏ విధంగా తీసుకోవాలి గురువుగారు అని ఒక శిష్యుడు అడిగారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు మనకి ఆచార్యులు రాసినటువంటి గురువాష్టకం ఉన్నది కదా, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు. ఆ గురువాష్టకంలో మనకి 7వ దేంట్లో స్టాంజాలు ఏం చెప్పారు? సాక్షాదరిత్విన సమస్త శాస్త్రై రుక్తస్తథా భావ్యత ఏవ సద్భి కింతు ప్రభోర్యా ప్రియ ఏవ తస్య వందే గురూం శ్రీచరణారవిందం. అందులో ఏం చెప్పారు మనకి? గురువులు అనేటువంటి వాళ్ళు భగవంతునికి అంతరంగిక సేవకులు. అంటే భగవంతుడే వారిని సేవకులుగా ఇది చేసి ప్రతినిధులుగా అప్పగిస్తారు. కాబట్టి అలాంటి వాళ్లను మనము భగవంతునితో సమంగా గౌరవించాలి. అలాగని భగవంతుడే ఆయన అని కాదు, భగవంతునికి ఎలాగ మనము ప్రీత్యర్థం చేస్తామో అలాగ గురువుకి కూడా మనము సమంగా ఆ గౌరవాన్ని ఇవ్వాలి. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు, శాస్త్రాలు, సాధువులు వీరందరూ కూడా ప్రామాణికంగా చెప్పిన విషయము అంటూ ప్రభుపాదుల వారు ఆ శిష్యుడికి వివరంగా తెలియచేయడం జరిగిందనమాట. అప్పుడు వారికి ఇంకా బాగా అర్థమైంది. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక గురుస్థానంలో ఉన్నారు అన్న దానికి అర్థంగా ఆయన వివరించి వారిని తన వైపుకు తెచ్చుకునే విధంగా ఆ యొక్క పూర్తి ప్రామాణికతతో తెలియచేస్తున్నారు. అప్పుడే వాళ్ళు నమ్ముతారు కదా. ఏదో ఒకటి చెప్పేసి ఇది అంతే అని ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, ప్రామాణికంగా వారికి వివరిస్తూ చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆ శిష్యుడికి అర్థమైందనమాట. ఇక ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఇంత చక్కగా ప్రశ్నలు అడిగి ఇంత బాగా శిష్యులందరూ ఇదవుతున్నారు కాబట్టి వీళ్లకు దీక్షనివ్వాలి తప్పకుండా అని ఇది చేశారు. ఇక ఆ దీక్షను తీసుకునే ముందు వాళ్ళకి కొన్ని విషయాలను తెలియచేయాలి అంటూ మాలల గురించి మొదట చెప్పారనమాట. ప్రభుపాదుల వారు చెప్తూ, మేమందరం మాలలు చేసే సమయంలో మా గురువు గారు తప్పకుండా ఒక రోజుకి 64 మాలలను చేయాలి అని చెప్పేవారు. కానీ 64 మాలలు చేయడం అంటే అందరికీ కష్టము. కొంతమంది గృహస్థగా ఉంటారు, కొంతమంది వ్యాపార రీత్యా ఆ ధోరణిలో ఉంటారు. కాబట్టి అందరూ అదే చేయడానికి కష్టపడుతున్నప్పుడు తిరిగి 32 మాలలకి కుదించారు. ఆ 32 మాలలు కూడా ఒక రోజులో చేయడం అంటే చాలా కష్టపడిపోయేవారు. కాబట్టి చివరికి 16 మాలలకి చెప్పారు. కాబట్టి ఎవరైతే దీక్ష తీసుకుంటారో వారు 16 మాలలను క్రమ తప్పకుండా చేయవలసి ఉంటుంది అని ఆ మాలల యొక్క వివరణ ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. తర్వాత 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, మాంసము తినకూడదు,
అక్రమ సంబంధాలను ఏర్పరచుకోకూడదు, జూదము ఆడకూడదు, మద్యాన్ని సేవించకూడదు అని ఆ 4 ప్రిన్సిపల్స్ను కూడా వాళ్ళకి తెలియచేయడము జరిగింది. ఇక వారందరూ కూడా ఆ యొక్క చైతన్యంలో మునకలేస్తున్నారు. ప్రభుపాదులు వారితో ఉండి భగవంతునికి అర్పించిన ఆహారాన్ని తింటూ ఉన్నారు కాబట్టి, వాళ్ళందరిలో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మైకేల్, కీత్ వీరందరితో పాటు ఇంకా 9 మంది మొత్తము 11 మంది శిష్యులు దీక్షను తీసుకోవడానికి ఒప్పుకున్నారనమాట. ఇక దీక్షను ఇవ్వాలి ప్రభుపాదుల వారు కదా. ఫస్ట్ ఆయన అమెరికాకు వచ్చిన తర్వాత ఇలాగ అంటే ఒంటరి మనిషి వచ్చి తాను ఎవరు అన్న విషయాన్ని అందరికీ తెలియజేసి వాళ్ళకి రోజు భాగవతము భగవద్గీతలు చెప్పి మాలలను చేయించి వారిని ఆ విషయాలు నుంచి అంటే ఇట్లా మద్యం నుంచి వాటినంతా కూడా మాన్పించి వేసి ఇప్పుడు దీక్ష వరకు తీసుకొచ్చారు. అంటే ప్రభుపాదుల వారు గొప్పతనం ఎంత ఉన్నది అంటే, గొప్పతనం అని కాదు, ఆయన పడిన శ్రమ సాధన వారిని అందరినీ అది కూడా భారతీయుల్లాంటి వారిని కాదు, ఒక పాశ్చాత్య దేశస్తుల్ని వారికి అలవాట్లన్నీ మాన్పించడం అంటే చాలా కష్టం. అలాగైన తర్వాత ప్రభుపాదుల వారు చెప్పారు, ఒకరోజు దీక్షను మనము చేద్దాము అని మొదలుపెట్టారు. ఒక రోజు నిర్ణయించారనమాట. ఆ రోజు చక్కగా గదిలో వాళ్ళు మధ్య భాగంలో యజ్ఞం చేయడానికి ఇటుకలనంతా ఏర్పాటు చేసి యజ్ఞగుండంని ఏర్పాటు చేశారు. ఇంకా యజ్ఞానికి కావలసిన ఎండు కట్టెలను, తర్వాత నెయ్యి, తర్వాత కొన్ని నవధాన్యాలను, ఇంకా గోధుమలు అలాంటివన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. చక్కగా ప్రసాదాన్ని తయారు చేసి ఉంచుకున్నారు. అరటి పండ్లు, ఇతర పండ్లు, వాటిని అన్నింటిని కూడా యజ్ఞం చుట్టూ ఉంచారు. ప్రభుపాదుల వారు చక్కగా ఆయన ఉదయాన్నే స్నానాధికాలన్నీ ముగించుకొని భగవంతుని ప్రార్థించి ఆ యొక్క యజ్ఞ వాటిక దగ్గర కూర్చున్నారనమాట. కూర్చొని ఆయన వారిని అందరినీ కూడా శిష్యులంతా తన చుట్టూతా కూర్చుండబెట్టుకున్నారు. ఇక వారికి ఆచమనము ఆ విధానాలంతా నేర్పించి ప్రభుపాదుల వారు ఆ యొక్క యజ్ఞాన్ని రాజింపజేసి అందులో నెయ్యిని పోస్తూ మంత్రాల్ని చెప్తున్నారు. వారిని కూడా తాను చెప్తున్నటువంటి మంత్రాన్ని వాళ్ళని చెప్పమని చెప్పారనమాట. అది ఏమిటి అంటే, ఓం అపవిత్ర పవిత్రావో సర్వావస్థాం గతోపి వాహ యః స్మరేత్ పుండరీకాక్షం స్వభాక్ష్యభ్యంతర శుచి శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అంటూ 3 సార్లు ఉచ్చరించి వాళ్ళందరినీ కూడా అదే విధంగా చెప్పమన్నారట. ఇక వారికి అర్థాన్ని కూడా తెలియచేశారు. ఆ అర్థంలో ఏమిటి, అపవిత్రమైనా కానీ పవిత్రమైనా కానీ వాటినన్నింటినీ దాటుకొని వచ్చి, అంటే వాటినంతా విడిచిపెట్టి ఆ తామర రేకులు కలిగినటువంటి ఆ భగవంతుని పాదాలకి మనము శరణాగతి పొందినప్పుడు వెంటనే మనము బాహ్యం నుండి కానీ అంతర్గత నుండి కానీ శుద్ధులవుతాము, విశుద్ధాత్మలవుతాము, అప్పుడే భగవంతునికి చేరువవుతాము అని ఆ యొక్క భావాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి ఒక్కొక్కరి శిష్యుడికి ఒక్కొక్క మాలను ఇచ్చి వారికి నామాన్ని మార్చి, అంటే గురువు గారు అంటే ఆధ్యాత్మికమైన నామాన్ని వారికి ఇచ్చి వారి అందరికీ కూడా మళ్ళీ అదే ఆ యొక్క మాలను తీసుకున్న తర్వాత వారందరూ ఆ యొక్క ప్రభుపాదుల వారి యొక్క ప్రణతిని చెప్పారనమాట. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే అంటే వారు చెప్పడము, ఓ గురువు గారు ఎవరు, శ్రీల ఏషి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి మా యొక్క గౌరవ వందనాలు. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదార విందాలను శరణాగతి పొంది ఆయన కృష్ణ భగవానునికి పరమ ప్రియంగా ఉన్నవారు, ఆయనకు మా గౌరవపూర్వక వందనాలు అంటూ వారందరూ కూడా వందనాలను అర్పించి చక్కగా ఆ యొక్క గురువు ద్వారా ఆ మాలలను తీసుకున్నారనమాట.
కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. మనము గురువు నుంచి మాలలు తీసుకున్నప్పుడు వారికి గురుదక్షిణగా కానుక ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మనకు ఆ యొక్క వరప్రసాదం ఇస్తున్నారు కాబట్టి మనకు తోచినంత గురువు దక్షిణ. అది కూడా ప్రభుపాదుల వారు ఎవ్వరిని బలవంతం చేయలేదు. అదేవిధంగా వారిని శిరోముండనం చేసుకోండి అంటే మగవాళ్ళకి ఒక్కొక్కరు ఆ యొక్క గుండు తీసుకుంటారనమాట, వెంట్రుకలు అంతా లేకుండా అలాగ శిరోముండనం చేసుకోండి అని వాళ్ళని బలవంతం చేయలేదు. ప్రభుపాదుల వారి ఆశ ఏమిటంటే ఎలాగైనా వారు తీసుకొని తర్వాత కూడా వాళ్ళ మనస్సు చెప్పిన విధంగా ఆ యొక్క నిర్దేశాలకు ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తించగలుగుతారు అని ఎవరిని కూడా బలవంతమే చేయలేదు. కానీ వారికి అంత హరినామం జపిస్తూ ఆ 4 ప్రిన్సిపల్స్ నుంచి దూరంగా ఉంటే చాలు, వాళ్ళు దీక్షను చక్కగా నిర్వర్తించినట్లే. అదేవిధంగా కంఠమాలను కూడా వారికి ప్రసాదించడం జరిగింది. ఆ కంఠమాలను గురించి కూడా చెప్తూ, ఒక గృహంలో ఒక శునకం ఉందనుకోండి, దానికి గుర్తింపుగా మనము దాని మెడకు అదే బెల్ట్ వేస్తాం. అది కుక్క అంటేనే అది విశ్వాసంగా ఉంటుంది యజమాని పట్ల. ఆ విధంగా మనం ఈ కంఠమాలను ధరించినప్పుడు భగవంతునికి సేవకులం అనే ఆ విశ్వాసాన్ని మనము అహంకారం లేకుండా నేను భగవంతుడికి సేవకురాల్ని సేవకుడిని అని మనము భగవంతుడికి ప్రీత్యర్థమై ఉంటాము. కాబట్టి ఆ విధంగా పోలుస్తూ కూడా ఆ యొక్క శిష్యులకు ఆయన తెలియజేశారు. ఆ శునకానికి కంఠంలో అది లేదనుకోండి, వీధిలో పడితే ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోతారు కదా. ఆ విధంగా మనము ఈ కంఠిమాల అనేది భగవంతునికి సేవకులమై ఉండి మనము భగవంతుని ప్రీత్యర్థం చేసేటువంటి విషయము అని ప్రభుపాదుల వారు వివరించారనమాట. ఇంతవరకు చూద్దాం, మళ్ళీ 5వ భాగంలో తెలుసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.